ఈ గ్యాస్ రెగ్యులేటర్ని గ్యాస్ సిలిండర్కి ఏ విధంగా బిగించుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ గ్యాస్ రెగ్యులేటర్ని గ్యాస్ సిలిండర్కి ఏ విధంగా బిగించుకోవాలో తెలియదండి. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోయిందంటే ఆ గ్యాస్ రెగ్యులేటర్ని వేరే సిలిండర్కి మార్చుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో అండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రెగ్యులేటర్ని పట్టుకొని రెండు చేతులతోటి ఈ విధంగా పైకి నొక్కితే ఈ బాల్స్ ఉంటాయి, లోపల స్ప్రింగులు ఉంటాయండి, అది పైకి వచ్చేస్తుంది. గ్యాస్ రెగ్యులేటర్ని ఈ విధంగా సిలిండర్కు పెట్టేసి రెండు చేతులతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే పై కరెక్ట్గా సిలిండర్ కూర్చుంటుంది. రెగ్యులేటర్ బిగించిన తర్వాత రెగ్యులేటర్కు ఉన్న నాబ్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసి రెగ్యులేటర్ దగ్గర గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందో లేదో గమనించండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని అదేనండి. గ్యాస్ లీక్ అవుతుందంటే ఒక్కోసారి వాషర్ పోవటం వల్ల సౌండ్ వస్తుంది, లేదంటే స్మెల్ ఖచ్చితంగా వస్తుందండి. స్మెల్ వస్తుంటే ఎమ్మటే రెగ్యులేటర్ని ఆపేసుకొని మీరు గ్యాస్ సిలిండర్ నుంచి రెగ్యులేటర్ని వేరు చేసేయండి. అసలు గ్యాస్ సిలిండర్లో నుంచి రెగ్యులేటర్లోకి ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఈ రెగ్యులేటర్కు ఉన్న పిన్ను, ఈ గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి ఆ పిన్ను, ఈ రెండు పిన్నులు ప్రెస్ అవుతాయండి మనం నాబ్ని ఆన్ చేసినప్పుడు. అప్పుడు గ్యాస్ వచ్చేసి ఈ పిన్ను పక్క నుంచి హోల్లో నుంచి ఈ పైపు గుండా మనకు పొయ్యిలోకి గ్యాస్ వస్తుందండి. ఎప్పుడైతే దానిపైన వాషర్, అంటే సిలిండర్కి ఒక వాషర్ ఉంటుంది చూడండి, అక్కడ లోపల ఒక వాషర్ ఉంటుంది, బ్లాక్ వాషరు. ఆ వాషర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో దానివల్ల అది ఎన్నోసార్లు రెగ్యులేటర్ని పెట్టి తీయటం వల్ల వాషర్లు అరిగిపోతాయి లోపల. దానివల్ల ఈ రెగ్యులేటర్ని కాయక గ్యాసు బయటికి వెళ్ళిపోతుంటుంది. అందువల్ల మనము వాషర్ని మార్చుకోవాలి. వాషర్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సిలిండర్కు ఉన్న వాషర్ని మార్చుకోవాలంటే మీ దగ్గర ఒక పిన్నేసు, ఒక చిన్న స్క్రూ డ్రైవరు, ఈ రెండు వస్తువులు ఉంటే సరిపోతాయి. ఈ పుల్లలతోటైనా, ఈ స్టిక్స్ మీకు తెలుసండి, ఈ స్టిక్స్ తోటైనా చేయొచ్చు. కొంచెం కాకపోతే స్టిక్స్ గట్టిగా ఉండాలి, ఇవి తీసేటప్పుడు అవి ఇరిగిపోకూడదు. చూడండి, ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసి బయటికి ఇలా అంటే వాషర్ కొంచెం ఖాళీ వచ్చింది. రెండోది మీ స్క్రూ డ్రైవర్ అందులో పెట్టేసి ఇలా చిన్నగా పైకి లేపేస్తే బయటకు వస్తుంది. అసలు ఈ వాషరు రెగ్యులేటర్కి ఎందుకు గాయట్లేదో, గ్యాస్ ఎందుకు బయటకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ వాషర్ని గమనించండి, ఉబ్బినట్టుగా ఒక గాడి కనబడుతుంది, అది బైక్ ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ విధంగా రెండో పక్క కూడా ఉంటుందండి, రెండు సైడ్లు ఉంటుంది. ఒక సైడ్ పోయినా సరే రెండో సైడ్ వాషర్ని మనం మార్చుకొని తిప్పేసుకున్నా సరే ఈ వాషరు రెగ్యులేటర్కి కాస్తుందండి. ఈ వాషర్లో ఈ గాడి అరిగినా, లేదంటే చిట్లినా, లేసిపోయినా ఈ వాష్ని ఈ విధంగా తిప్పేసి సిలిండర్కి ఈ విధంగా వేసుకోవాలి. ఈ వాషరు కాయకుండా ఉండటానికి కారణము చూడండి, ఇక్కడ ఆ ఉబ్బిన గాడి లేచిపోయింది ఈ విధంగా, అందువల్ల ఇక్కడి నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఈ వాషర్ని తిప్పి ఈ విధంగా వేద్దాం. చూడండి, చాలా ఈజీ. ఈ వాషర్ని గ్యాస్ సిలిండర్కి వేసుకోవటం ఈ విధంగా నొక్కి ప్రెస్ చేసి బెండ్ చేసి సిలిండర్లో ఇలా కూర్చోబెట్టేసేయండి. కూర్చోబెట్టేసి ప్రెస్ చేస్తే చూడండి, ఈ విధంగా పుల్లతోటి కానీ మీ స్క్రూ డ్రైవర్ తోటి కానీ ఇలా లోపలికి ఇలా నొక్కారంటే లోపల పోయి ఘాట్లో కూర్చుంటుంది కరెక్ట్గా. తర్వాత రెండో ఎడ్జిని ఈ విధంగా అలా ప్రెస్ చేస్తే ఆపోజిట్ ఎడ్జిలో మిగతా ఆ భాగం పోయి కూర్చుంటుంది. ఈ విధంగా చాలా సింపుల్ అండి ఈ వాషర్ వేసుకోవటము. మీరే ఇంట్లో వేసుకోవచ్చు, ఎవరిని బతినాడాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు రెగ్యులేటర్ని గ్యాస్ సిలిండర్కి బిగిద్దాం. చూడండి, బిగించాము, చాలా సింపుల్. రెగ్యులేటర్ని గ్యాస్ సిలిండర్కి బిగించుకోవటము కరెక్ట్గా సీటింగ్ అయింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసుకొని చూద్దాం. చూడండి, ఈ విధంగా ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ లీకేజ్ ప్రాబ్లము ఉందో లేదో అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి గ్యాస్ అయితే లీక్ కావటం లేదండి. గ్యాసు
పైపులో నుంచి స్టవ్లోకి వచ్చేస్తుంది. స్మెల్ కానీ సౌండ్ కానీ ఏమీ లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.